మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11 గంటల 45 నిమిషాలకు చివరి రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెడుతుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11 గంటల 45 నిమిషాలకు చివరి రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెడుతుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు కూడా చివరి రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంకా ప్రతి సోమవారం కూడా ఉదయం 5:30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కాబోతున్నాయి. అయితే ఈ మెట్రో టైమింగ్స్ మార్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. సుధా, ఏదైతే నగరవాసులకి మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పిందని కూడా చెప్పొచ్చు. గతంలో ఏదైతే టైం టేబుల్ మనం చూసుకున్నట్లయితే 6 గంటలకి ఉదయం బయలుదేరే ట్రైన్కి ఇప్పుడు మాత్రం ఒక మండే మాత్రం 5 గంటల 30 నిమిషాలకి ఉదయం ట్రైన్ బయలుదేరండి. చివరి రైలు మాత్రం గతంలో 11 గంటలకి ముగియనుంది. కానీ ఇప్పుడు మాత్రం 11 గంటల 45 నిమిషాల దాకా లాస్ట్ ట్రైన్ కూడా ఇవ్వనున్నట్టు ఏదైతే మెట్రో యాజమాన్యం నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ ట్రాఫిక్ ఆంక్షలు దృష్టిలో పెట్టుకొని మెట్రో సేవలు మరింత ముందుకు పెంచినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రయాణికులు కూడా దాదాపు రోజుకి 4 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. మరోవైపు దీంతో పాటు కింద ఉన్న ఏదైతే కావచ్చు ఆ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ప్రయాణికులు తక్కువ ధరలో ప్రయాణం చేస్తున్నందుకు కూడా మెట్రో సేవలు మరింతగా బలపడినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మెట్రో సేవలు దాదాపు సోమవారం రోజు మాత్రం 5:30కి బయలుదేరనుంది. ఆ ఒక్కరోజు తర్వాత మళ్ళీ యథావిధిగా ఏదైతే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి కూడా ఈ ట్రైన్ సేవలు అందించినట్టు చూద్దాం. గోపి, అయితే ఇప్పుడు మెట్రో వేళల మార్పులకు సంబంధించి అంటే ఇప్పుడు రద్దీగా ఉన్న రూట్లలో ఏమైనా మెట్రో సంఖ్యను ఏమైనా పెంచే అవకాశం ఉందా? మెట్రో ఏదైతే ఇటు మన మియాపూర్ నుంచి స్టార్ట్ అయిన మెట్రో కావచ్చు, ఇటు నాగోల్ నుంచి స్టార్ట్ అయిన మెట్రో కూడా సంబంధించి ఇంకా అదనంగా 2 రైళ్లు కూడా నడుపుతున్నట్టు కూడా ఈ మెట్రో యజమాని తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మెట్రో ఛార్జీలు కూడా తగ్గిస్తున్నట్టు తెలుసు. మరోవైపు ఏదైతే ఉచిత బస్సులు ఉన్నప్పుడు కూడా ప్రయాణికులు ఎక్కువగా మెట్రోలో ప్రయాణిస్తున్న దాన్ని దృష్టి పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.